హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజయప్రష్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా బ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇవాళైతే సండే, అందరికీ హ్యాపీ సండే. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం, చూసేయండి. అమ్మ అయితే ఇడ్లీ చేసి పెట్టింది, ఇంకా తినాలి. ఇంకా విహాన్ బాబు అయితే చూడండి, ఇప్పుడే లేచాడు, లేస్తూనే ఉన్నాడు. ఇంకా అంతే. ఫిష్ అయితే చిన్న ఫిష్, అవి పాలు పడతాయి అంటారు కదా, నాకే తీసుకుంది అమ్మ. సో ఇవైతే ఇంకా వండుకోవాలి ఇప్పుడు. ఇంకా చూడండి ఎలా అంటే, నేనైతే ఫస్ట్ టైం చేయడం ఇది కర్రీ చేస్తున్నాను. ఇంకా ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. ఆల్రెడీ ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం అయితే కలిపి పెట్టింది అమ్మ. ఇప్పుడైతే నేను కర్రీ చేస్తాను, చూసేయండి. ఆయిల్ అయితే పోసుకున్నాను. ఇంకా చూసేయండి, చింతపండు చూడండి. గిన్నె అయితే ఇది మా నాయనమ్మ కాలం లాంటి గిన్నె. మా నాయనమ్మ వాళ్ళు ఇచ్చారంట మా అమ్మ వాళ్ళకి. సో ఇంక వీళ్ళైతే ఇది ఉంచుకుంటారు గుర్తుకి, వాళ్ళకు గుర్తుకి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేస్తా. గ్యాస్ అయితే ఆన్ చేయాలి. ఆయిల్ అయితే వేడండి, జీరా వేసుకుంటున్నా. సరే, మిక్సీ కలుపుకుందాం. అయితే మేమైతే నాన్ వెజ్లోకి బాగానే వాడుకుంటాం. కొంతమంది కొంచెం కొంచెమే వేసుకుంటారు అల్లం, కానీ మా అమ్మ వాళ్ళు బాగానే వాడతారు. నేను కొంచెమే వేస్తాను. అసలు అయితే ఇంకా ఆనియన్స్ అండ్ ఇది పచ్చివాసన కూడా పోయింది కదా. ఇప్పుడైతే ఈ ఫిష్ పీసెస్ అయితే వేసుకోవాలి. ఇదైతే కలుపుకోకూడదు. ఇదైతే ఎగరేస్తారు కదా గిన్నెని, ఎగరేసిన తర్వాత కొంచెం ఇప్పుడైతే చింతపులుసు పోసుకోవాలి. ఇంకా ఈ చేప ముక్కలు అయితే వేసుకున్న వెంటనే కొంచెం ఒకసారి ఇట్లా ఎగరేసిన తర్వాత చింతపులుసు అయితే పోసుకున్నాను. కొంచెం పోసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గిన్నెని అయితే షేక్ చేసిన. ఇలా అంటే కలపకూడదు, గంటతో కలపకుండా గిన్నెతోనే షేక్ చేయాలి. సో అలా అయితే చేశాను. ఇంకా ఇదైతే ఉడుకుతుంది. కొంచెం అందులోనే ఉప్పు, కారం, పసుపు కలిపాం కాబట్టి తర్వాత లైట్గా ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి అన్నట్టు. ఇంకా లాస్ట్కి మసాలా అండ్ కొత్తిమీర వేసుకుంటే అయిపోయినట్టు. చాలా సింపుల్ వేలో, ఇది మా అమ్మ స్టైలు. చాలా సింపుల్గా చేసిద్ది, కానీ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, చూడండి. చింతపులుసు అయితే దగ్గర పడింది, చూశారు కదా. లైట్గా ఇట్లా గంటతో అయితే ఇట్లా అంటున్నా, గట్టిగా అంటే ఏమంటారు, చితికిపోతాయి. అంటే చింతపులుసు అయితే చిక్కగా అయింది కదా, ఇంకొంచెం అంటే ఇవి ఉడకాలి. చూడండి, ముక్కలు అయితే కొంచెం ఉడికితే ఇంకా ఫైనల్గా మసాలా అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఆయిల్ అయితే పైకి తేలింది. ఇంకా ఇంతే సింపుల్గా, చాలా సింపుల్, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. ఇంకా ఇడ్లీ అయితే తినేస్తున్నా ఫ్రెండ్స్, ఇప్పటికే లేట్ అయింది. ఇంకా కర్రీ అయితే చేసి ఇది తిందామన్నట్టుగా కర్రీ అయితే ముందుగా చేసా, ఫిష్ ఫ్రై. మళ్ళీ అవి అయితే
కడిగి పెట్టుకున్నాం కదా ఖరాబ్ అయితే. ఇంకా వీడియో అయితే ఇదే ఫ్రెండ్స్. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే. వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మర్చిపోవద్దు. ఇంకా బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మరొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. బాయ్.